హే ఆల్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ ఒక ఈజీ డిష్తో మేము ముందుకు వచ్చేసాం. అదేంటంటే బీరకాయ ఎండి రొయ్యల కూర. మొదట్లో నేను కూడా దీన్ని రాకెట్ సైన్స్ లాగా ఫీల్ అయ్యా. ఇదే కాదు ఎనీ నాన్ వెజ్ రెసిపీ, బట్ వన్స్ ఇది ఎలా చేయాలో చూశాక ఇంత ఈజీగా అనిపిస్తుంది. సో నేను నేర్చుకున్నది మీకెందుకు నేర్పించకూడదు అని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ 1 kg బీరకాయలకి నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. నెంబర్ ఆఫ్ ఆనియన్స్ అనేది మీ ఇష్టం. మీరు కొంచెం గ్రేవీ లాగా ప్రిఫర్ చేస్తే మీరు ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేను ఒక 4 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా మీ స్పైస్కి తగ్గట్టు, మీ టేస్ట్కి తగ్గట్టు తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎండు రొయ్యలు. దీన్ని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నా. దీనిలో ఇసుక ఉంటుంది కాబట్టి దీన్ని మినిమం 4 to 5 times వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను కడాయి తీసుకుని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను వాష్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని అందులో ఈవెన్గా స్ప్రెడ్ చేశాను. ఇక్కడ నేను చూపిస్తున్నట్లు అది గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను కొంచెం టర్మరిక్ అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటా, ఎందుకంటే ఆనియన్స్ మంచిగా మగ్గిపోవాలి కాబట్టి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని లిడ్తో క్లోజ్ చేసేస్తాం. మేక్ ష్యూర్ మీరు హై ఫ్లేమ్లో ఉంచకండి, ఆనియన్స్ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వన్స్ ఈ మిక్స్చర్ అంతా మగ్గిపోయి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయిపోయిన తర్వాత నేను బీరకాయలు యాడ్ చేసుకుంటాను. ఇందులో టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే క్రిస్టల్ సాల్ట్ ప్రిఫర్ చేస్తాను ఫర్ ఎనీ గ్రేవీ కర్రీస్. ఇప్పుడు ఈ మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకొని నేను లిడ్తో క్లోజ్ చేసేస్తాను. మీరు చూసారంటే బీరకాయలు మంచిగా కుక్ అయిపోయాయి. సో ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకోవాలి. ఇది మీ స్పైస్కి తగినట్లు మీరు యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 full spoons యాడ్ చేశాను. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు దాన్ని కుక్ అవనిస్తే ఇలా నేను చూపిస్తున్నట్లు ఆయిల్ రిలీజ్ అవుతుంది. వన్స్ ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యింది అంటే యువర్ కర్రీ ఈజ్ రెడీ. నేను కొంచెం కొరియాండర్ చాప్ చేసుకొని గార్నిష్ చేసేసా. ట్రై ఇట్ అండ్ యూ విల్ లవ్ ఇట్. దట్స్ ఆల్. ఇంత ఈజీగా, ఇంత యమ్మీ డిష్ ఇంత తక్కువ టైంలో రెడీ అయిపోయిందో చూసారా? ఇంకెంత ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ది ఎండ్. టేక్ కేర్. బాయ్.